నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సునీత కందకట్ల. ఇవాళ మా మా ఇంట్లో స్పెషల్ అంటే ఇది మేము చేసుకుంటాం. నేను ఎక్కడ చూడలేదు. మళ్ళీ ఇది పుదీనా కొత్తిమీర అండి, పచ్చివే వేసాను. బియ్యం కొంచెం కందిపప్పు నానబెట్టుకున్నాను అనమాట. కుక్కర్లో వేసి పెట్టుకోండి. కావాల్సినంత సాల్ట్ వేసేసుకోండి దీంట్లో. ఇప్పుడు ఒక పక్కన బాండీ పెట్టుకోండి. కొంచెం ఎక్కువ నూనె వేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుందండి ఇది. ప్రతి సండే ఏమైపోతుందంటే హెవీగా నాన్ వెజ్ అది ఇది, ఒక్కొక్కసారి ఓపిక లేకపోతే ఇవి ఫాస్ట్గా అయిపోద్ది అనమాట. కొంచెం ఆవాలు, సింపుల్గా అయిపోద్ది. కొంచెం జీలకర్ర, ఒక 2 ఎండుమిర్చి, ఒక 4 పచ్చిమిరపకాయలు, కరివేపాకు, పుదీనా కొత్తిమీర అందులో వేసేసుకుందాం మనం. ఒక పెద్ద ఉల్లిపాయ, ఇందులో బంగాళదుంప అండి ఒకటి పెద్దది. ఇది మస్ట్ అండ్ షుడ్ అనమాట. బంగాళదుంప వేయాల్సింది, వేస్తే కానీ బాగుండదు. ఒక 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా పసుపు, ఆల్రెడీ నేను రైస్లో కొద్దిగా సాల్ట్ వేసేసుకున్నాను సరిపోయేంత. అంటే ఆ రైస్కి సరిపోయేంత, ఈ తాలింపుకి సరిపోయేంత 1 స్పూను సాల్ట్ చక్కగా కలిపేసుకోండి. దీన్ని తీసుకెళ్ళి మనం కుక్కర్లో వేసేసుకోవడమే. మనం ఆల్రెడీ కడిగి పెట్టుకున్న బియ్యం అవి ఉన్నాయి కదా, దాంట్లో దీని తాలింపులు వేసేసి చక్కగా కలుపుకోండి. ఇంకేం మసాలాలు అవసరం లేదండి, ఇంతే. ఇది మా ఇంట్లో ఫేవరెట్ డిష్, చాలా నచ్చుతుంది. కొంచెం కందిపప్పు, బియ్యం అన్నమాట. కుక్కర్ మూత పెట్టేసుకుందామండి. అంటే ఒక 3-4 విజిల్స్ వచ్చినాక ఆపేసుకుందాం. కుక్కర్ విజిల్స్ వచ్చేసాయండి, అయిపోయింది. సండే పూట ఒక్కోసారి చక్కగా సింపుల్గా ఈజీగా చూడండి. మీకు దీంతో ఏం పెట్టుకొని తినాలనేది చూపిస్తాను. చూడండి, బంగాళదుంపలన్నీ అడుక్కెళ్ళిపోతాయి. మనం జాగ్రత్తగా, మా ఆశ్రయకి బంగాళదుంపలు ఇష్టం.
బంగాళదుంపలు మస్ట్ చూడండి. మన ఇంట్లో ఏదైనా ఊరగాయ, ఆవకాయ, లేకపోతే నేను మొన్న కొంచెం టెంపరీ టమాటా పచ్చడి పెట్టుకున్నాం అనమాట. టమాటా పచ్చడి దీనికి నెయ్యి మస్ట్ అండి. అమృతం లాగా ఉంటుంది అనమాట. ఇంక ఏ సండే స్పెషల్స్ ఏ నాన్ వెజ్ పనికిరాదు. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. ఎలా ఉందో నా కామెంట్ బాక్స్లో పెట్టండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది మేమైతే పప్పు బియ్యం అంటాము, మీరు ఏదైనా పేరు పెట్టుకోండి. మా ఇంట్లో అయితే మేము పప్పు బియ్యం అంటాం. మా చిన్నప్పటి నుంచి మా పెద్దమ్మ, మా అమ్మ అందరు చేసేదన్నమాట. ఇది అందరికీ మా ఇంట్లో బాగా నచ్చేది. మా తెలంగాణ సైడ్ అయితే చేసేవాళ్ళు. ఇక్కడ ఎవరికైనా తెలుసో లేదు. మరి దీన్ని కొంతమంది కిచిడి అంటారు. కిచిడి అంటే మైసూర్ పప్పు అదే వేస్తారు. మేము అదేమి వేయము, కొంచెం కందిపప్పు వేస్తాం అనమాట. చాలా సింపుల్. అల్లం వెల్లుల్లి పేస్టు, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా, ఇదనమాట. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మాకు కమెంట్ బాక్స్లో పెట్టండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇదే సండే ఇవాళ మాకు లంచ్.